ప్రభునందు ప్రేమటువంటి యొక్క దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉచితమైనటువంటి యొక్క మహాకృపను బట్టి మరలా ఈ దినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చినటువంటి యొక్క ఈ శ్రేష్టమైన కృప. కొన్ని మాటలు ప్రభు ద్వారా మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యా నీకు వందనాలు. శ్రేష్ఠుడా, మహాపరిశుద్ధుడా, మహాఘనమైనటువంటి దేవా నీకు వందనాలు. దయవించి నీ రక్తంతో ముద్ర వేసి ప్రభువా, నీ బిడ్డలమైన మాకందరికీ కూడా పరలోకం నుండి నువ్వు వచ్చి ప్రభు పరిశుద్ధాత్మ దేవ బోధించి మాకు కావలసినటువంటి యొక్క వర్తమానములు అనుగ్రహించమని దుష్టటువంటి యొక్క అపవాదిని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభు. నీ పరిశుద్ధమైనటువంటి యొక్క అగ్నిచేత కాల్చి దహించే ప్రభు. సకల చీకటి శక్తులను అపవిత్రాత్మలను దయ్యములను గద్దించి వేసిన నాయన చుట్టూ నీ పరిశుద్ధాత్మ ఆవరించినట్లుగా సహాయం చేసి కనికరం చూపమని, మాట్లాడేవారు నీవే కనుక ప్రభ మాట్లాడి మహిమ తెచ్చుకోమని, మమ్మల్ని అందరినీ మా హృదయాలు తేటచాలి చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరలా మనం కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీదనున్న నరులను చేసినందుకు యెహోవా సంతాపం నంది తన హృదయంలో నొచ్చుకొనెను. భూమి మీద నుండకుండా తుడిచివేదను, ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నంది అన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఎంత భయంకరమైనటువంటి యొక్క దేవుని యొక్క ఉగ్రత. ఆయన యేసయ్య యొక్క అనగా యెహోవా యొక్క ఆయన బాధ, ఆయన వేదన మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, ఆదిలోనే దేవుడు ఆదాముని అవ్వని ఏర్పాటు చేసి మీరు తినుదినమున ఖచ్చితంగా సస్తారని ఒక పండు విషయంలో దేవుడు బయలుపరిచారు, చక్కగా స్పష్టంగా తెలియజేశారు. అది మంచి చెడులను తెలియజేసేటువంటి యొక్క వృక్షం, దాన్ని అడ్డుకోవద్దు, ఆ పండు తినొద్దు, దానివైపు చూడొద్దని స్పష్టంగా చెప్పాడు. కానీ అవ్వ బలహీనమైన ఘటం కానీ ఖచ్చితంగా సాతాను మోసపుచ్చినటువంటి యొక్క మోసపు మాటల్లో పడిపోయింది. తను తినటమే కాకుండా తన భర్త అయినటువంటి యొక్క ఆదామును కూడా తీసుకెళ్ళిచ్చేసి దాంతో ఏమైపోయింది? శాపం తెచ్చుకున్నారు, పాపం తెచ్చుకున్నారు. పాపమునకు జీతము మరణం. ఆ మరణం వల్ల మనందరికీ సంప్రాప్తమైంది. ఇప్పుడు మనం ఏమయ్యా ఉన్నాము? ఆదాం ద్వారానే కాదు, మనం చేసినటువంటి పాపాల ద్వారా కూడా మనకు మరణం సంభవించింది. ఈ లోకంలో భూమి పంట పండట్లేదు అని అంటే మన పాపమే. ఈ లోకంలో కరోనాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే కేవలం మన పాపం వల్లనే. నరులను తయారు చేసి సృష్టించుకుని ప్రభు ఏం చేశాడంటే సర్వసృష్టిని సృష్టించుకొని వారికి కావలసినటువంటి యొక్క సకల వృక్ష ఫలములను తిని నిర్భయంతరంగా ఉండడం ఏం పర్లేదని చెప్పినప్పుడు వాళ్ళు వినలా, వాళ్ళు ఇష్టం చేసుకున్నారు. కాబట్టి ప్రభునందు పిల్లలారా, చెప్పిన మాట వినకపోవడం వల్ల ఏమైంది? భయంకరమైనటువంటి శాపం కోరి తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఆ దినాల్లో ఏం జరిగింది? భయంకరమైనటువంటి యొక్క జలప్రళయం అనేటువంటిది భూమి మీద కురిపించి నేను సృష్టించినటువంటి యొక్క నరులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, చెడిపోతున్నారు, పాపానికి గురైపోయారు. ప్రజలందరూ కూడా వ్యభిచారాలు, విగ్రహారాధనకు ఎక్కువైపోయింది. దేవుడు చూసి ఎంత చెప్పినా వినకపోయినప్పటికీ ఇంకా నోవహుతో అన్నాడు కదా, నోవహు ఓడ సిద్ధం చేయి, నీవు నీ కుమారులు నీ భార్య నీ కోడలను కూడా ఆ ఓడలో ప్రవేశించండి. నేను భూమి మీద ఉన్నటువంటి యొక్క సకల వృక్షములను గడ్డి మొలకలతో సహా సమస్త పురుగులను, జంతువులను, పక్షులను
భూమి మీద ఉన్న నరులందరిని కూడా చంపేస్తానన్నాడు ప్రియమైన వాళ్ళారా. చూసారా, ఆదిలో ఆదాం చేసినటువంటి యొక్క తప్పు, ఆ తదుపరి తనకు పుట్టినటువంటి యొక్క బిడ్డలందరి యొక్క పాపం అంత చూసి దేవుడు అంటే తన మనసును నొచ్చుకున్నాడంట. చాలా చింతపడ్డాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ఎంతో ఏడుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు నువ్వు నేను చేసే పాపను బట్టి ఖచ్చితంగా దేవుడు ఒకనాడు శిక్ష ఉందని తెలియపరుస్తున్నాడు. అదే అగ్నిగణం. మన ఆత్మకి ఇక చావు లేదండి, అగ్నిగుండమే, ఇక యుగయుగములు అగ్నిగుండమే. అలాంటి ప్రమాదం రాకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే మారు మనసు పొందండి అని చెప్తున్నాడు దేవుడు. మనసు మార్చుకోండి, మీ పాప బ్రతుకు నుంచి మళ్ళండి, నాకు విధేయులు కండి, నేను చెప్పిన మాట ప్రకారం జీవించండి, నేను ఇచ్చిన ఆజ్ఞలను పాటించండి, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, నేనే దేవుడైన యెహోవాను. ప్రియమైనటువంటి వాళ్ళ ఎంత చక్కగా చెప్పినటువంటి యొక్క మాటలన్నిటిని ప్రక్కన పడేసేసి మన పాపం, మన యొక్క స్వార్థాలతో, అసూయలతో, ఈర్ష్యలతో, ద్వేషాలతో, కక్షలతో, ధనాపేక్షతో, చెండుబోతనంతో, పాపాలకి విచ్చలవిడికి జీవించేటువంటి యొక్క చెడిపోయినటువంటి యొక్క దుస్థితిలో ఉండిపోయిన మన బ్రతుకును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేసేట్టు తెలిసిన, సాక్షాత్తు పరలోకమందున్నటువంటి యొక్క దేవుడే అంటే యెహోవాయే ఆయనే కుమారుడుగా మరీ తల్లి గర్భమున పుట్టడానికి ఇష్టపడ్డాడు. కన్యక గర్భవతి కుమారుడు కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. మరియా భయపడకము, నీవు దయాప్రాప్తురాలువు, నీకు శుభం కలుగునుగా, ప్రభు నీకు తోడే అన్నాడు. నీవు దేవుని చేత కృప పొందిన దానవు, నీవు గర్భం ధరించి కుమారుడు కంటావు, యేసు అని పేరు పెడతావు. సర్వోన్నతుని కుమారుడు అనబడను, అతడు గొప్పవాడు, తండ్రి అయినటువంటి యొక్క దావీదు సింహాసనం యుగయుగములు మన ప్రభు అయిన క్రీస్తు పరిపాలకుడుగా ఉంటాడు అని స్పష్టంగా దేవదూత ద్వారా చెప్పించాడు. ప్రియులారా, లోకసువార్త 2వ అధ్యాయంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఎవరి కొరకు పుట్టాడు? రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడు? మన కోసమే. ఎందుకు పుట్టాడు? రక్షించడానికి పుట్టాడు. రక్షణ ఎలాగ వస్తుంది? ఆయన శిలువలో వేలాడదీయబడి విలవిల్లాడి రక్తం చిందించి తన ప్రాణం ధారబోసాడు, కొరడా దెబ్బలతో తిన్నాడు, చేల్చబడ్డాడు, తలకు ముళ్ళ కిరీటం, ప్రక్కలో బళ్ళిపుబోటు, కాళ్ళకు చేతులు మేకులు దిగగొట్టారు, వేలాడదీశారు, చంపారు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు అలా చేయగలిగాడు? ఎందుకు అలాగా? ఆయన ప్రాణం తీసుకుని ఆయన చచ్చిపోయి మనకు రక్షణ కలిగేసాడండి. మరి అలాంటి యేసయ్య రక్షకుడు కదా, మనకి పుట్టాడు కదా. ఆ రక్షకుడు చెప్పిన మాట మనం వినాలి లేదా? ఆ రక్షకుడి యొక్క మాటలు మనం విని అనుసరించి ఆయన చెప్పినట్లుగా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి లేదా? అందుకే ప్రభు అన్నాడు, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. ప్రభు అని యేసుక్రీస్తు వారి రక్షకుడని, ఆయన మన కోసం ప్రాణం ధారపోసాడని, ఆయన రక్తం చిందించాడని, ఆయన బలి అయ్యాడని, వధించబడిన గొర్రెపిల్లలాగా ఉన్నాడని. ప్రియులారా, ఆయన రక్తం, యేసయ్య రక్తం ద్వారా మనం పవిత్రపరచబడతాం. అర్థమవుతుందా? ఇంకా ఈ లోకంలో పాపం చేయాలనేటువంటి ఆశ, ముఖ్యంగా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యవనస్తులైనటువంటి వారు, యవనరైనటువంటి వారు, వివాహం అయినటువంటి వారు కూడా ఇంకా పాపంలోనే జీవిస్తున్నారా? ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దయవుంచి దేవుని యొక్క వాక్యాన్ని విని మన హృదయాలు పరిశుభ్రపరచుకుందాం.
క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడదాం. ఆయన నీతిమంతులుగా తీర్చబడదాం. భయంకరమైన జలప్రళయం రాబోయే ముందు నోవాహుతో ఏం చెప్పాడు తెలుసా? నోవాహు, ఈ తరములో నీవే నిందారహితుడివి. నా దృష్టికి నువ్వు కనబడుతున్నావు నిందారహితుడిగా. నువ్వు నీతిమంతుడివి, దేవుని చేత కృప పొందిన వాడివి. నీ కొరకు, నీ భార్య బిడ్డల కొరకు, కోడంటి కొరకు ఏం చేస్తావు? ఒక ఓడ సిద్ధం చేసుకో. భయంకరమైనటువంటి ఆకాశం తుమ్ములిప్పుతా, ప్రచండమైన వర్షం కుమ్మరిస్తా, భూమిలో నుంచి మహా అగాధ జలములను పైకి లేపుతా. భూమి మీద పొర్లి పారాడతాయి. 120 సంవత్సరములు సువార్త ప్రకటిస్తూ ఓడ గడతని ప్రకటిస్తూ ఉన్న నోవాహు మాట ఒక్కళ్ళు వినల. మారుమనసు పొందల, రక్షణ పొందల. రక్షణటువంటి ఓడలో ప్రవేశించడానికి వీలు లేకుండా పోయింది. దేవుడైన యెహోవా వచ్చాడు, ఓడ మనం మూసేసాడు, తలుపులు వేసేసి ముద్ర వేసి సీలేసి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఓడ సిద్ధం చేయడానికి కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా నీళ్ళలో మునిగిపోయి కొట్టుకులాడుతూ ఊపిరి ఆడక సచ్చి శవాలైపోయారు. ఇది దేనికి సాదృశ్యము? రక్షణ లేనటువంటి వారిగా, రక్షణ కోల్పోయినటువంటి వారు, రక్షణ ఓడ వచ్చినా కానీ ఆ ఓడలో ప్రవేశించడానికి నీతివంతులుగా తయారు చేయాలి. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నోవాహు సువార్త ప్రకటిస్తుంటే వినలా. వినకపోబట్టి ఏమొచ్చింది? సర్వనాశనం అయిపోయారు. తల్లులు, పిల్లలు, తండ్రులు, తాతలు అందరూ కూడా చంటి బిడ్డలతో సహా శవాలైపోయారు. ప్రియమైన, క్షేమంగా బ్రతికింది ఒక నోవాహు కుటుంబమే. ఈనాడు కూడా అదే జరగబోతుంది. ఏంటో తెలిసినా, ఆయన రాకడ సమీపంలో ఉంది. నేను త్వరగా వస్తున్నానంటున్నాడు. వాని క్రియలు చొప్పున నేను జీతం ఇస్తానంటున్నాడు. ఏంటా జీతం? నువ్వు మారు మనసు పొంది పాపక్షమ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆయన రక్తమాంసాల పాలిభాగస్తులు అవుతూ పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉంటే, నువ్వు పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తూ ఉండగా దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ కడబొర ధ్వని వినిపించి వస్తాడు. ఆ సమయంలో నీవు నేను పరిశుద్ధులుగా ఉంటే ఖచ్చితంగా వధువు సంఘంలో ఎత్తబడతాం, పరలోకానికి ఎత్తబడతాం. లేకపోతే అగ్ని ఆరదు, ప్రగుతి సావదు, సర్వనాశనం అయిపోయినట్లుగా కాలిపోతూ ఉంటాం. ప్రియులారా, ఒక రోజా, ఒక సంవత్సరమా, 10 సంవత్సరాల, ఒక 100 సంవత్సరాలు లేదే, యుగములు ఇక అగ్ని ఆరేది, పురుగు చచ్చిపోయేది. అలాంటి భయంకరమైన శిక్షకు పాలుపంపులు పొందకుండా మనం ఏం చేయాలంటే ముందుగానే రక్షణ పొందాలి. యోహాను అంటున్నాడు కదా, బాప్తిసం ఇచ్చే యోహాను, అనేకులు అంటే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా యోర్దాను నదిలో ఉండి యోహాను భక్తుడు నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి సిద్ధంగా ఉండి అతను సువార్త చెప్తుంటే అనేకులంట మారు మనసు పొంది తమ పాపములు ఒప్పుకొనుసు యోహాను గారి దగ్గరికి వచ్చి యోర్దాను నదిలో బాప్తిసాలు పొందుతున్నారంట. కన్నీటితో తన పాపాలు ఒప్పుకుంటున్నారంట. ఒప్పుకుంటున్నావా మరి నువ్వు పాపాలు? ప్రార్థన చేసుకుంటున్నావా? ఉపవాసం ఉంటున్నావా? దేవునితో మాట్లాడుతున్నాడా? కన్నీరు కాస్తున్నావా? ధ్యానం చేస్తున్నావా? యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడే వరకు నేను లెగవనయ్యా అంటున్నావా? యాకోబు పట్టుబట్టి ప్రార్థన చేశాడు రాత్రంతా కూడా, తన పాపం విషయమై శిక్ష వస్తుందని, తన అన్న చంపుతాడని భయం వేసిపోయి రాత్రంతా కూడా యెహోవా దగ్గర మోకరించి ఏడుస్తున్నాడు. తెలుసునా? తన పాపం విషయం ఏడుస్తున్నాడు. నన్ను దీవించయ్యా, నన్ను రక్షించయ్యా అంటున్నాడు. కానీ అక్కడ రక్షణ లేదు, దీవించట్లా యేసయ్య. ఎందుకని దీవించట్లేదు యెహోవా? ఎందుకని దీవించట్లేదంటే వీడు పాపం ఒప్పుకోవట్లా. యాకోబు గారు పాపం ఒప్పుకోకుండా దీవించమనన్నా నీకు దీవెనలు రావు. ఒకళ్ళు వచ్చిన ఈ లోకంలో ఉన్న సాతాను దీవెనలే. దేవుడిచ్చు దీవెన ఏంటో తెలిసినా శాశ్వతంగా ఉంటుంది అన్నమాట. ఈ లోకమందు పరలోకమందు కూడా బహు గొప్ప దీవెనలు. ఈ లోకంలో ఉండినా ఉండకపోయినా పరలోకమందు మహాభాగ్యం ఉంది. అక్కడ బంగారపు వీధులు, బంగారపు భవనాలు. నీ విశ్వాసం ఎంత కట్టుకుంటే అంత ఎత్తైనటువంటి యొక్క గొప్ప దీవెనలు అక్కడ ఉంటాయి. ఏమలేండి అక్కడ రక్షణ సంగతి ఏంటో, ఆ దీవెనలు ఏంటో, ఆశీర్వాదాలు ఏంటో ఎవరు చూడబోయాలండి అని వాళ్ళు ఉంటారు చాలామంది. ఈనాడు నీవు
గర్భఫలం వచ్చిందంటే ఆయన కృప, నీకు బిడ్డలు పుట్టారంటే ఆయన కృప. మరి నువ్వు ఆయన చక్కగా నీ బిడ్డల్ని ఎలా పెంచుకుంటావు? మంచిగా పెంచుకుంటావు, స్కూల్కి పంపిస్తావు, బాగా చదివించుకోవాలని ఎంత డబ్బైనా ఖర్చు పెడతావు, నీ కష్టాయితం అంటే ఖర్చు పెడతావు. ఎంత లేని స్థితిలో ఉన్న వాళ్ళైనా కష్టపడి చదివించుకుంటారు. ఎందుకు? వాడు మంచిగా పై క్లాసులకు వెళ్ళి బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని భవిష్యత్తు దీవెనకరం ఉండాలి. నాకులాగా కష్టపడి మట్టెత్తే అవసరాలు ఉప్పల పలకలతో బస్తాలమయ్యే అవసరాల వాడు సుఖంగా చైర్లో కూర్చుని ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. నా పిల్లల భవిష్యత్తు బాగా ఉంటుందని నీ ఆశ ఉందా లేదా? ఉంది. మరి ఈనాడు కూడా చెప్పేటువంటిది ఏంటంటే భయంకరమైన శిక్ష ఉంది, నీ ఆత్మకు రక్షణ ఉండదు. రక్షకుడు పుట్టాడు, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడని ప్రభు చెప్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి నరుడు కోసం ప్రభు మన కోసం పుట్టాడు. మరి నీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి మ్యారేజ్ సెట్టింగ్ కావాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ఎంతగా ఆశ కలిగి ఉంటాం. మరి అలాంటి ఆశ మనం అగ్నిగుండం అయిపోకుండా ఉండాలనే ఆశ నీకు లేదా? ఒకవేళ నువ్వు రక్షించబడితే నీ కుటుంబం అంతటికీ కూడా రక్షణ కలగాలని కన్నీరు కచ్చట్లేదా? ప్రార్థన చేసుకోవట్లేదా? యేసయ్య రాత్రంతా ఈ ఒలివల తోటకి వెళ్ళి కొండ మీద మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడట. తెల్లవారు కానీ గదిలోకి వచ్చి దేవుని మందిరంలో సువార్త ప్రకటిస్తూ ఉంటాడట. ఆ సమయంలో ఏం జరిగింది? ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీనంట శాస్త్రుల పరిచయాలు పట్టుకున్నారంట. పట్టుకుని ప్రభుని యేసుక్రీస్తు వారు దేవుని మందిరంలో ఉండి సువార్త పఠిస్తామంటే ఆ జనసమూహంలోని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి అంటున్నారు కదా, బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. మోషే చెప్పినట్లుగా ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేసినటువంటి యొక్క స్త్రీని పట్టుకొని రాళ్లతో కొట్టి చంపమని ఉంది కదా. మరి నువ్వేమంటావు? ఏం మాట్లాడుతున్నా ప్రభుని యేసుక్రీస్తు వారు తల వంచుకొని ఏదో రాస్తున్నాడంట. ఏం మాట్లాడలే. వీళ్ళంట పట్టు వదలక పదే ఏం చెప్పు బోధకుడా చెప్పు శోధిస్తున్నారంట. అప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొట్టమొదట రాయి వేయచ్చు. ప్రియులరా, పెద్దవాడు మొదలుకొని బలాఢ్యుడు అనుకున్నవాడు మొదలుకొని చంపాలని కురుడుగా ఉన్నటువంటి మొదలుకొని చిన్న పిల్లలైన కుర్ర పిల్లలైన వచ్చేటువంటి వాళ్ళందరూ కలిసి అందరూ కూడా పరారు. ఎందుకనంటే నేను మనగాడిని అనుకున్నటువంటి వాడు రాయి తీసుకుని అనుకో, వాడి పాపం అక్కడ రాస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ బ్రతుకు నా బ్రతుకు నీ ఆంతర్యంలో నా ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుడు అంతా కూడా తెలుసు ప్రభుకి. కనుక రక్షణ పొందు. పరారైపోయారు. నాలో పాపం లేదన్నవాడికి రాయి తీసుకుని విర్రవీగి ఆ బిడ్డను చంపడానికి కోసమే పరుగులెత్తుకుంటూ వచ్చి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకొచ్చాడు, పడేసారు. ఒక్కళ్ళేడు, అందరూ వెళ్ళిపోయారు. ప్రభు అంటున్నాడు, అమ్మా ఎరివారు ఎవరిని శిక్షించలేదా? లేదు ప్రభువా. వాళ్ళలో పాపాలు ఉన్నాయి కాబట్టి ఎవరు శిక్షించలేక పారిపోయారు. కానీ ప్రభువులో ఏ దోషం నలకంతా కూడా లేనటువంటి యొక్క మహాపరిశుద్ధుడు. ఆయన తల్లి మహాపరిశుద్ధురాలు. ఆ గర్భం నుంచి వచ్చినటువంటి యొక్క శిశువు రక్షకుడు యేసయ్య. ఆయన శిలువలో వేలాడదీయబడి రక్తం చిందించి తన ప్రాణం ధారబోసి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినములు లేచి పునరుద్ధరణ జయశీలుడుగా లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన త్యాగం చేసేటు కనుక ఆ త్యాగమైనటువంటి యొక్క రక్షణ మనందరికీ కలుగు చేయటానికి కోసమే కారణమైంది. మరి ఆ రక్షణ పొందటానికి ఉందా నీకు అవకాశం? ఇదిగో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ అమ్మాయి రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధమయ్యేలాగా ఎంతోమందిని చంపేశారు.
ఈ అమ్మాయి అనుకుంది కదా, ఇక నా జీవితంలో కథం, ఇక నాకు లేదు, ఇక నా బ్రతుకు లేదు, ఇక ఈ క్షణాల్లో ఇక నా ప్రాణం కోల్పోతుంది, ఇక నేను శాశ్వతంగా సమాధి మట్టి అయిపోవాల్సిందే అనుకుంటుంది. చివరి దశకు వచ్చేసింది, దొరికిపోయాను అనుకుంది. అది వాస్తవమే, చావాల్సిందే. కానీ ప్రభు సంపనీలా, రక్షకుడు అడ్డుపడ్డాడు. ఈనాడు నువ్వు బ్రతికి ఉన్నావంటే, నేను బ్రతికి ఉన్నానంటే ఆ రక్షకుడు మనకు అడ్డుపడిన బట్టే. అడ్డుపడి ఉన్నాడు కనుకనే ఆ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రభు. ప్రచండమైనటువంటి యొక్క జలప్రలయంతో నశించిపోతున్నటువంటి యొక్క వాళ్ళు కేకలేసారంట. ఎప్పుడు? తలుపు వేయబడినప్పుడు, సీలు వేయబడినప్పుడు, ఓడ పైకి తేలి పైకి వెళ్తుంది, అందరూ కూడా నీళ్ళలో మునిగి చనిపోయారు. అప్పుడు కేకలేసుకుంటే ప్రయోజనం ఉంది? రేపు రాకడ వచ్చిన తర్వాత అగ్నిగుండం పాలైనప్పుడు అప్పుడు కేకలేస్తే ప్రయోజనం ఉందా? నీ ఒంటిలో ప్రాణం ఉండగానే, మన ఒంటిలో ప్రాణం ఉండగానే, మనం బ్రతికి ఉండగానే ఈ లోకంలోనే ప్రభువా 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 రక్షించని కేకలు వేయాలి. అది నేర్చుకోండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్క, చెల్లి, తల్లి, నా మాట వినండి. నాది కాదు ఈ మాట, ప్రభు అని యేసుక్రీస్తు వారి మాట. మనందరం రక్షణ పొందాం. నేను నీలాంటి వ్యక్తిని. దేవుడు మనల్ని ఎలా కనికరించి చూపాడమ్మా, మన బిడ్డలను రక్షించుకోవడానికి. ఇంటిలో సమాధానాలు ఉండవు. సాతాను ఊరుకుంటుందా? అసమాధానం పరుస్తుంది. కుటుంబాలుగా సర్వనాశనం చేస్తుంది. దేశాలని సర్వనాశనం చేస్తుంది. తగలబెట్టుకుంటారు, గొడవలు చేసుకుంటారు, యుద్ధాలు చేసుకుంటారు. అక్కడక్కడ భూకంపాలు కూడా వస్తాయని ప్రభు చెప్తున్నాడు. ఇలాంటి భయంకర స్థితిలో ఉండగా మనం ఏం చేయాలంటే, రక్షకుడు మన కోసం అవతరించాడు కనుక, ఆయన ప్రాణాన్ని మన కోసం దారిపోసాడు కనుక మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి. ఏదో కొంచెం టీ పొడి ఏదో లాంటిది అమ్ముకునేటానికి వచ్చినటువంటి ఒక సహోదరి అంట, అపోస్తలుడైన పౌలు గారు సముద్రపు యొక్క సరస్సును సువార్త ప్రకటిస్తూ ఉండగా అక్కడ కూటం జరుగుతుందంట. అక్కడికి వెళ్ళి కూర్చుందంట. తను తీసుకెళ్ళినటువంటి యొక్క ఆ బొట్ట ఏంటో, ఆ పొడి ఏంటో దాని పక్కన పడేసేసుకుని ఏం చేసిందంటే, దేవుని ఒక్క వాక్యం వింటుందంట. పౌలు చెప్పే మాటలందు లక్ష్యం ఉంచిందంట. నీకుందా? లక్ష్యం ఉందా? అయితే నువ్వు దీవించబడతావు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని మాటలు వింటున్నటువంటి విషయంలో నువ్వు రక్షణ పొందుతావు. నువ్వు లక్ష్యం ఉందా? ఖచ్చితంగా నీ హృదయం తెరుస్తాడు. లూదియా హృదయాన్ని తెరిచాడట. ఆమె హృదయం తెరవగానే ఆ వాక్యం అంతా హృదయం చేర్చుకోవాలంటే ప్రభువుని యేసుక్రీస్తు అని చేర్చుకుంది. నమ్మి బాప్తిసం పొందుకుంది, రక్షణ పొందింది. తనే కాదండి, తన ఇంటికి తీసుకెళ్ళింది దేవుని సేవకులని. నేను విశ్వాసం కలదాన్ని మీరు నమ్మినట్లయితే రండి మా ఇంటికి అని చెప్పి తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేత వాక్యం నా బిడ్డలకు కూడా వినిపించుకోవాలని తన ఇంట్లో తన భర్తకు తన బిడ్డలకు అందరికి కూడా వాక్యం వినిపించుకుని వాళ్ళ చేత కుటుంబంతటికి బాప్తిసాలు పొందుకొని వాళ్ళు రక్షణ పొంది ఆ దైవజనులను మంచిగా భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి వడ్డించి మంచిగా మళ్ళీ ప్రేమతో పంపించుకుందంట. ప్రియమైనటువంటి వాళ్ళారా, రక్షణను ప్రచురం చేసేటువంటి యొక్క బిడలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దాసులమైన మేము నీ పేరట, దేవుని పేరట మీకు ప్రకటిస్తూ ఉండగా, మీరైనా నేనైనా నా బిడలైనా మనందరమైనా సరే రాజ్యంలో చేర్చబడటానికి మనం సిద్ధంగా ఉండాలి. సరసాలో ఉన్న ఒక నాయకుడు రక్షణ పొందుటకు నాకేం కావాలి, రక్షణ పొందుటకు నేనేం చేయాలని కేకలేస్తున్నాడు. అప్పుడు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ యొక్క కుటుంబీకులు రక్షణ పొందాలని చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జక్కయ్య యేసు ఎవరు అని చూడటానికి ఇష్టపడ్డాడంట. ఆయన ధనాపేక్ష కలిగినటువంటి వాడు, రూపాయికి 4 రూపాయలు సంపాదించినటువంటి వాడు. అలాంటి యొక్క వ్యక్తి యేసుని చూడటానికి వెళ్తే పొట్టివాడు కనుక యేసుని చూడలేకపోయాడు. జనసమూహంలో చెట్టెక్కాడంట. యేసు ప్రభు జనసమూహంలో వస్తాని ఆ చెట్టు వైపు ఉన్నటువంటి జక్కని చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను ఇంటికి వస్తానన్నాడంట. ప్రియులారా, వస్తుంటే వాటేసుకుని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తామంటే అతను హృదయం కరిగిపోయి అంటే తన ఆస్తి సంపాదించుకున్న ఆస్తులు సగభాగం పేదలకు ఇచ్చేస్తున్నాడంట. కన్నీరుగా వస్తున్నాడంట, ఏడుస్తున్నాడంట. ఎవరి దగ్గర అయితే రూపాయి ఎక్కువ తీసుకున్నాను, రూపాయికి 4 రెట్లు ఇచ్చేస్తానని చెప్పేసి ఏడుస్తూ వెళ్ళిపోయి ఇంటికాడ వాక్యం చెప్పేసుకుని మార్మస్ పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు బాప్తిసం పొంది ఆ బిడ్డ తన కుటుంబంతో రక్షించబడ్డారంట. రక్షణ నీకు కావాలా?
రక్షణ నీకు కావాలంటే సువార్త నమ్ము, నీ వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపడు, కన్నీరు గారు, నీ పాపాలను ఒప్పుకుని దేవుని యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతి రాజ్యం ప్రవేశించాలని ప్రభుపేట మనచేస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ప్రతి ఒక్కరం కూడా రక్షణ పొంది దేవుని రాజ్యం వారసులు అవుదాం. మీ అందరికీ నా ప్రతిఫల ధన్యవాదాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమస్వరూపుడా, శక్తిమంతుడా, శాలేమరాజు ప్రభువా, నీకు వందనాలు. దైవం సహాయం చేసి నీ అద్భుతమైన కార్యాలు జరిగించి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని, నీ రక్తమడుగులో కడిగి పరిశుద్ధపరిచి నీతి రాజ్యం వరుసగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క రక్షణ మనందరికీ, మన బిడ్డలకు, కుటుంబాలకు సదాకాలం ప్రభుత్వం తోడేయండి, రక్షించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.